ఈ దరిద్రము, ఈ దీనత్వము, ఈ వ్యాధులు, ఈ శోధనలు ఎల్లకాలం ఉండేటువంటివి కాదు. ఒకరోజు స్థిరమైన జీవితంలో నేను ముందుకెళ్తాను అని శుభ నిరీక్షణను దేవుడు నీలో ఇచ్చాడు కృప ద్వారా. నిరీక్షణ లేకపోతే, నిరీక్షణ అంటే ఎదురు చూడడం. రైతు విత్తనం వేసిన తర్వాత మంచి దిగుబడి కోసం ఎదురు చూస్తున్నట్టుగా, అలా దిగుబడి వస్తుందన్న విశ్వాసం ఉన్నది కాబట్టి విత్తనం వేస్తాడు, దున్నుతాడు, ఎరువు వేస్తాడు. ఏమో వస్తుందంటవా, రాదంటవా, నా ఇంటి దాకా ఈ పంట వస్తుందంటవా, ఏమో అని భయపడుతూ ఇంట్లోనే కూర్చుంటే విత్తనం వేయలేడు. రైతు చివరి క్షణం వరకు దాన్ని ఇంట్లోనికి క్షేమంగా తీసుకొచ్చేంత వరకు ఎంతో సమయాన్ని, ఎంతో నిరీక్షణను కలిగి పని చేస్తాడు. మనం కూడా అలాగే రైతు